హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన భారతదేశం నమ్మకాలు, అద్భుతాలు, వింతలు మరి ఎన్నో చరిత్రలకు ప్రతిరూపం. అలాంటి మన భారతదేశం ఎన్నో గొప్ప గొప్ప ఆలయాలకు చిరునామా. అలాంటి ఆలయాల్లో ఎన్నో రహస్యాలు, ఎన్నో అద్భుతాలు, సైన్స్‌కి కూడా అంతుచిక్కని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో నుంచి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. అదే పూరి జగన్నాథ ఆలయం. ఈ ఆలయంలో ఎన్నో రహస్యాలు మరి ఎన్నో విశేషాలు దాగి ఉన్నాయి. అందులో నుంచి ఈరోజు ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. అది ఏంటంటే పూరి జగన్నాథ ఆలయంలోని మూడవ మెట్టు. అసలు ఏంటి ఈ మూడవ మెట్టు విశేషం అనేది తెలుసుకోవాలంటే వీడియోని పూర్తి వరకు చూడండి. ఇక విషయానికి వస్తే ఇది కలియుగం, పాపాలకి పుట్టినిల్లు. సాక్షాత్ ఆ జగన్నాథుడి హృదయం దాగి ఉంది అని నమ్మే పూరి ఆలయంకి వెళ్ళి ఆ జగన్నాథుని దర్శించుకుంటే జీవితంలో ఎన్ని పాపాలు చేసినా అవన్నీ తొలగిపోతాయని మన నమ్మకం. కానీ ఈ మూడవ మెట్టుకి మన నమ్మకానికి ఏంటి సంబంధం? ఇలా కలియుగంలో పాపాలన్నీ చేసి పూరి జగన్నాథ స్వామి దర్శనం చేసుకుంటే వాళ్ళ పాపాలన్నీ పోతున్నాయి. ఒకరోజు యమధర్మరాజు ఈ విషయం తెలుసుకొని ఇలా ప్రజలు పాపాలన్నీ చేసి మీ దర్శనం చేసుకొని పాప విమోచనలు అవుతున్నారు. మళ్ళీ పాపాలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ పాపాలు తొలగించుకోవటం వల్ల నరకలోకంకి రావడం లేదు. మరి వాళ్ళని శిక్షించే అవకాశం లేక నరకలోకం అంతా ఖాళీగా ఉంది. దీనికి పరిష్కారం ఎలా స్వామి అని జగన్నాథ స్వామిని యమధర్మరాజు అడగగా జగన్నాథ స్వామి వారు ఆలోచించి, యమధర్మరాజా, పూరి ఆలయంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. అందులో ముఖద్వారం దగ్గర ఉన్న మూడవ మెట్టు దగ్గర మీరు ఉండండి. ఆ మూడవ మెట్టు ఇప్పటి నుంచి యమశిల అని పిలువబడుతుంది. ఎవరైతే నా దర్శనం చేసుకుంటారో వాళ్ళకి అన్ని పాపాలు తొలగిపోతాయి. కానీ తిరిగి వెళ్ళినప్పుడు మూడవ మెట్టు పైన అడుగు ఎవరు పెడతారో వాళ్ళు చేసిన పాపాలు మళ్ళీ మోస్తారు అని చెప్తారు. కనుక ఎవరైతే పూరి ఆలయ దర్శనానికి వెళ్తారో వారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇదండి పూరి జగన్నాథ ఆలయంలోని ఒక రహస్యం. ఇలాంటి ఎన్నో రహస్యాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. మన హిస్టరీ, ఆలయాలు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. మీకోసం మీ రేపటి కోసం 9999 థ్యాంక్ యూ.